హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది విలేజ్లో ఇంకా ఫైనల్ అండి. ఇంకా సింహాచలం వెళ్ళి దర్శనం అది చేసుకున్నాం కదా, అదైతే బ్లాగ్ ఉంటుంది. ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి కామెంట్ అయితే చేయండి. మా ఆయన తల మొక్కుకున్నాడండి, గుండు చేయించుకుంటానని చెప్పి. అందుకే ఇంకా సింహాచలం వచ్చేసి సింహాచలంలో 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఇంకా గుండె అయితే తీసేసుకున్నాడు. మా ఆయన ఫ్రెండ్ కూడా కొడుకున్నాడు. ఆ అబ్బాయి కూడా సడన్గా గుండె అయితే గీయించేసుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత అయితే వెళ్ళామండి. అది కూడా 2 ఫ్యామిలీలు కలిసి అయితే వెళ్ళాం. ఎప్పుడూ వెళ్ళలేదు 2 ఫ్యామిలీ కలిసి, ఫస్ట్ టైం అండి 2 ఫ్యామిలీ కలిసి వెళ్ళాం. 2 బ్రదర్స్, మా 2 తోటికోళ్ళు అయితే ఫ్యామిలీలతో కలిసి వెళ్ళామండి. అక్కడ దర్శనం అయితే మంచిగానే అయింది. చాలా మంది అయితే ఉన్నారు, అందుకని 100 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ప్రసాదాల కోసం అయితే లైన్లో నుంచున్నామండి. కానీ పులిహోర అయితే దొరకలేదు, కానీ లడ్డూలు అయితే తీసుకున్నాము. అందరికీ పెట్టడానికి బాగుంది, ప్రసాదం పంచాలి కదని చెప్పి. ఇంక ఇంటికి వచ్చేటప్పుడు అయితే కొన్ని పిక్స్ అయితే దిగేసామండి, అక్కడ గుర్తుగా ఉంటుందండి. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అండి, పిన్నింటి ఫ్యామిలీ అని పెట్టాను. ఆ తర్వాత ఇంకా కిందకు వచ్చేసామండి. కిందకు వచ్చేసినప్పుడు లొకేషన్ చాలా బాగుందండి. నైట్ కదా, లైట్లతో అయితే బాగుంది. పిల్లలు ఆకలేస్తుందని చెప్పి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసేసుకొని అయితే తినేసి అక్కడ నుంచి మళ్ళీ మా తోటకోళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి, వైజాగ్లో. అక్కడ అంతే అంతే. మీ ఇంటికైనా మా ఇంటికైనా చుట్టాలు వస్తారు. మా పిన్ని నవ్వుతుంది అనుకొని హాయ్ ఫ్రెండ్స్. చూసారా గుండె చూడ శేఖావత్ లాగా ఉన్నాడా? ఇంకా బీచ్కి వెళ్దామని చెప్పి ఋషికొండ బీచ్కి అయితే వెళ్ళామండి. 2 ఫ్యామిలీలు అయితే కలిసి. నైట్లో కదా కొంచెం ఇక్కడ అంతా జనాలు ఏమీ లేరండి. అదే ఆర్కే బీచ్లో అయితే అక్కడ హోటల్స్ అన్నీ ఉంటాయి కదా, అక్కడ అందుకని కొంచెం రోడ్ పాయింట్ అన్ని హోటల్స్ అవన్నీ ఉండే చేత ఎక్కువ జనాలు, లైటింగ్ అంతా బాగుంటుంది. ఋషికొండ బీచ్లో అంత లైటింగ్ అవేమి జనాలు ఎక్కువ ఏమీ లేరు. ఏదో చూడాలని అలా అయితే వెళ్ళామండి. చూసేసి కొన్ని పిక్స్ అయితే దిగేసాము, అక్కడ గుర్తుగా ఉంటాయి అని చెప్పి. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతా ఉన్నామండి. పిల్లలు చూడండి, చల్లగా ఉన్నా కూడా చలేస్తుందని చెప్పి అయినా కూడా ఐస్ క్రీములు అయితే తింటా ఉన్నారు. ఆ చల్లగాలికి ఎక్కడ జలుబు అవుతుందని చెప్పినా కూడా అస్సలు అయితే వినట్లేదండి. మీ పిల్లలు కూడా అలాగే మారం చేస్తారా? కామెంట్ అయితే నాకు చేయండి. చూడండి, చల్లగా ఉంటే ఐస్ క్రీములు అయితే తింటున్నారు. అసలు బ్లాక్ కనబడుతున్నాయి ఇటు ఫేస్. వైజాగ్ స్టేడియం ఫ్రెండ్స్, అది ముందుకు తీసుకున్నాడు మరి వైజాగ్ స్టేడియం. ఇంకా వెళ్ళే దారిలోనూ ఆకలేస్తుందని చెప్పి ఆ రోడ్ సైడ్ ఫుడ్ అయితే తినేసామండి. అది కూడా ఆవిరి కుడుము అండి, కొత్తిమీర ఆవిరి కుడుము, ఇంకా రాగిపిండి ఆవిరి కుడుము, ఇంకా వచ్చేసి మామూలు ఆవిరి కుడుము అయితే చాలా 4-5 రకాలు అయితే ఉన్నాయండి. అక్కడ చట్నీ కూడా అయితే చాలా బాగుంది. ఆకలితో ఉన్నాయేమో ఇంకా దబదబా తినేసి మళ్ళీ మధురవాడలో ఉన్న మా తోటగల వాళ్ళ అమ్మవారింటికి అయితే అందరం కలిసి బయలుదేరి వెళ్ళిపోయామండి. అప్పటికే లేట్ అయిపోతుంది. మా మరిదేమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి నివ్వగా. మేము వచ్చేసి మళ్ళీ ఇటు వచ్చేయాలి. అప్పటికే చీకటి అయిపోయింది, టైం కూడా చాలా అయిపోయింది. ఇంకా పలకరించి కలిసేసి వెళ్దామని చెప్పి అయితే వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చేసాము. హాయ్ చెప్పు. ఫేమస్ అయిపోతా. ఉదయ్ ఉదయ్ బాయ్, మంచి చదువుకో. బాయ్ బాయ్. సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటున్నారు. బాయ్ 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 పిన్ని బాయ్.
ఆ అమ్మ వాళ్ళని పలకరించేసి ఇంక మా మరిది వాళ్ళు అటు వెళ్ళిపోతారు, మేము ఇటైతే వచ్చేస్తామండి. కొంచెం ఏడుపు వచ్చింది, సెంటిమెంట్. చాలా రోజుల తర్వాత కలిసాము మళ్ళీని. ఇంకా పిల్లలు 4 రోజులు అయితే కలిసి ఉన్నాం కదా, కొంచెం బాధ అనిపించింది. ఇంకా వాళ్ళని వదిలి వెళ్ళాలంటే వాళ్ళైతే అటు వెళ్ళిపోయారు, మేము ఇంక ఇటైతే వచ్చేసాము. చీకటి అయిపోయింది కదండి, నైట్ 10:30 11 అయిపోయింది. ఇంకా ఇటు వాళ్ళు అటు అలా లెఫ్ట్ వెళ్ళిపోయారు, మేము ఇలా రైట్ వచ్చేసాము. తునికి వెళ్ళిపోవాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళేసరికి 2 అయిపోయింది మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇది వచ్చేసి నాని పింకి వాళ్ళ హోటల్ అండి, వైజాగ్లో ఉంటుంది కదా అదండి. ఇది ఇండియన్ కిచెన్ ఏదో ఉంది, ఇంకా అది తీద్దామని చెప్పి తీసాము. ఇంక ఇంటికి అయితే వచ్చేసి పడుకున్నామండి. తెల్లవారింది, ఇంకా తెల్లవారు లేటే లేసాం, ఎందుకంటే నైట్ వచ్చేసరికి 2 ఏమో అయింది. వచ్చేసి బాయ్ అంట. మా అక్క రీల్స్ కోసం రెడీ చేస్తుంది. వీడియో తీస్తా అంటే ఇడ్లీ పెట్టింది, సాంబార్, చట్నీ, బొంబాయి చట్నీ, ఇడ్లీ. మా మమ్మీది, మా అమ్మమ్మ. హాయ్ చెప్పు. మా కోసం ఏం వండుతున్నావు? చికెన్ కూర, సాంబార్, రైస్. అవి చాలు. మళ్ళీ ఇడ్లీ ఎవరికి పెట్టేవే? తాతేడి? ఎస్, మా తాత వచ్చాడు. మా తాత ఇగో సైకిల్ వేసుకొని వెళ్ళిపోతాడు. సైకిల్. తాత హాయ్ చెప్పు. చల్లగా వస్తుంది. ఇదే మా అమ్మ వాళ్ళు. బాయ్ బాయ్. చూడమ్మా. బాయ్ బాయ్ అమ్మమ్మ. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ అమ్మమ్మ. బాయ్, జాగ్రత్త. బాయ్. సరే వస్తాను. అమ్మ వాళ్ళ దగ్గర నుంచి బయలుదేరామండి, 4 అయింది. ఇంకా వచ్చేసాము. వెళ్ళే దారిలో అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి అయితే ఉంది. ఇంకా నీసు తినేసాం కదా, అయితే దర్శనం చేసుకోలేదు, కానీ కింద నుండి దండం అయితే పెట్టుకొని ప్రసాదం అయితే తీసుకున్నామండి. ఎప్పుడు వెళ్ళినా ప్రసాదాలు అయితే తీసుకుంటాం, ఎప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటాం, కానీ ఈసారి అయితే వీలు పడలేదు. ఇంకా కింద నుంచే మొక్కేసుకున్నాను నేనైతే. వాళ్ళైతే కారు దిగలేదు. ఇంకా పెద్ద పాప నేను వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ నుంచే మొక్కుకొని ప్రసాదం తీసుకున్నామండి. అన్నవరం సత్యనారాయణ ప్రసాదం చాలా ఫేమస్. ఇది వచ్చేసి రాజమండ్రి బ్రిడ్జ్ అండి, చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇంకా మబ్బు మబ్బుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, సాయంత్రం అయిపోయింది కదా, వర్షం పడుతున్నట్టుగా ఉంది. ఆ తర్వాత జగ్గారెడ్డిగూడెంలో ఉన్న వాళ్ళ చెల్లి, అంటే మా ఆయనకి చెల్లెలు వరుస అవుతుంది, వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఫస్ట్ టైము. ఇల్లు అయితే చాలా బాగుందండి, చూడడానికి చాలా మంచిగా అయితే సర్దుకుంది. కళ్యాణి వచ్చేసి నీట్గా సదురుకుంది రూమ్ అంతాని, పెద్ద గదులు, డెకరేషన్ అంతా అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇల్లు. ఇల్లు అయితే సూపర్ ఉంది, నాకు నచ్చింది. ఇది చూడండి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ కళ్యాణి. చూడండి ఎంత నీట్గా చదువుకుందాం మా కళ్యాణి. చికెన్ అన్నయ్య ఏటది. మా అత్త రాగానే టిఫిన్ రెడీ చేసేసింది. ఫస్ట్ స్నాక్స్ పకోడీ అంటాం, తర్వాత బజ్జీలు వేసింది. మా మమ్మీ మా డాడీ ఐషు తింటున్నారు. మా మమ్మీ మా డాడీ మా ఐషు తింటున్నారు అన్న. ఆయిల్ హ్యాండ్స్. పిన్ని హాయ్ చెప్పు. హాయ్. ఆగు ఆగు ఆగు.
మేము వచ్చామని కళ్యాణి అయితే ఇంకా వెళ్ళిన వెంటనే స్వీట్లు అవి పెట్టేసిందండి. గ్యాప్ ఇవ్వకుండానే మళ్ళీ బజ్జీల్లాగా వేసేసింది. అవి తింటా ఉండగా మళ్ళీ గ్యాప్ ఇవ్వకుండా టీ ఇచ్చేసింది. వద్దు వద్దంటే ఏదో గెస్ట్లాగే చేసేసింది నిజంగా. ఆ తర్వాత ఇంకా డిన్నర్కి వచ్చేసి పులావ్ చేసిందండి. పులావ్, చికెన్ కర్రీ ఇంకా చాలా అయితే బాగుంది. నేను ఆల్రెడీ ట్రై చేసి ఇంటి దగ్గర చేశాను, ఒక వీడియోలో అయితే పెట్టాను చూడండి. ఈ కళ్యాణి చేసిందే చాలా అయితే బాగుంది. మసాలాలు అన్నీ చేతితో చేసింది. ఇంకా తినేసిన తర్వాత ఉండమని చాలాసేపు అయితే కానీ ఇంకా మాకు పిల్లలు స్కూల్లో ఆల్రెడీ లీవ్ పెట్టి వచ్చాం కదా, కాలేజీ నుంచి ఫోన్లోకి వస్తున్నాయని చెప్పి వెళ్ళిపోతామని చెప్పి అయితే చాలా అయితే బతిమాలింది. ఉండలేదు, మళ్ళీ సార్ వచ్చినప్పుడు ఉంటాంలే అని చెప్పి ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరి ఇంకా అలా 4 అయిందని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా ఇల్లు చూడాలి, 4 రోజులు లేనందుకే చెత్తలాగా అయితే అయిపోయింది నిజంగానే. మళ్ళీ అవన్నీ చేసుకునేసరికి నాకైతే ఒక రోజంతా పట్టిందండి. బట్టలు కూడా ఏం పిండుకోలేదు అక్కడ వర్షాలు పడడం వల్ల. అంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. విలేజ్లో వీడియో వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. మరి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం, ఉంటా, బాయ్. నా మొక్కలు ఎలా ఉన్నాయో ఏటో. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. టైం వచ్చి 4:59 ఫ్రెండ్స్. ఇన్ని రోజుల తర్వాత మా ఇంటికైతే వచ్చేసాము. 4 days అయింది, అంతే ఎక్కువలే.